గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు విజయవాడ నుంచి అయితే వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం గాయ్స్. చలో మరి చూసేయండి ఈ వ్లాగ్ కూడా ఎలా ఉండబోతుందో. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. A few moments later. 1 hour later. విజయవాడ నుంచి డైరెక్ట్ విశాఖపట్నం అయితే వచ్చేసినాం ఇప్పుడు. మేము విజయవాడ నుంచి అయితే 4:30 to 5 మధ్యలో స్టార్ట్ అయితే అయినాము. వంట చేసుకొని తినేసరికి అయితే లేట్ అయింది. ఇంకా మా ఆవిడ చెప్పి డైరెక్ట్ వైజాగే వచ్చేసాం. ఇప్పుడు వైజాగ్ టైం వచ్చేసి అయితే 11:30 అయితే అవుతుంది. ఇప్పుడు మేము ఆల్రెడీ వైజాగ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. వైజాగ్లోకి నార్మల్గా రేటు తిరుగుతున్నాం. ఇందాకే ఒక దగ్గర ఆగేసి అందరం అయితే తినేసాం. ఈ ఆర్కే బీచ్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాం. వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందని. చలో చలో బాయ్, చల్తే ఓకే, ఎంజాయ్ పండుగ. మొత్తం అయితే ఫుడ్ కోర్ట్ అయితే స్టార్ట్ అయింది. ఫుడ్ కోర్ట్ మొత్తం నైట్ 12 అవుతుందిరా, అయినా తింటున్నారు రా. సూపర్ రా బిట్టు. మొత్తం మసాలా కొట్టి పడుతున్నారు. బీచ్ ఇక్కడ నుంచి ఎంత దూరం? 1.5 km అవుతుంది. ఎలా ఉంటుందో నైట్ వ్యూ. వచ్చేసాం, కార్ అయితే పెట్టేసి ఇక దిగేసి మరి ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. మామూలుగా అయితే లేదు. మా వాళ్ళందరూ సెల్లులు పట్టేశారు. The next morning. గైస్, మేమైతే ఇప్పుడు వైజాగ్లో మన ఆర్కే బీచ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. నైట్ అంతా ఒక దగ్గర అయితే స్టే చేసాము. స్టే చేసి ఇందాకే కొంచెం ఫ్రెష్ అప్స్ అయ్యి ఇక టిఫిన్ తిందామని ఇక్కడ ఎదురుగున్న టిఫిన్ సెంటర్ దగ్గర వచ్చాము. అక్కడ దగ్గరికి నైట్ వెళ్ళాము. నైట్ కాకుండా ఇప్పుడు మార్నింగ్ కూడా వెళ్ళి ఎంజాయ్ చేసి చలో బాయ్ చల్తే ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నాం. కార్లో ఉన్నాం. మనకి మేమున్న ప్లేస్కి అయితే ఎంతో దూరం లేదు, 500 మీటర్స్ అంట. 500 మీటర్స్లో అయితే ఆర్కే బీచ్ ఉంది. మీకు కూడా చూపిస్తాం, చూడండి గైస్. చలో ఎంట్రన్స్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఫుల్ సూపర్. మన పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అలా పార్క్ చేసుకొని ఇంకా A few moments later. గైస్ చూడండి, చాలా పబ్లిక్ అయితే వచ్చారు. గైస్, మేమైతే ఇప్పుడు బీచ్ లో అయితే ఎంజాయ్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు మా రిషికొండ బీచ్ కి అయితే వెళ్తున్నాం. ఆర్కే బీచ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాం ఆల్రెడీ. రిషికొండ బీచ్ అయితే ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. చలో మరి 5 minutes later. గైస్, ఇక్కడ సబ్మెరైన్ అయితే కనిపిస్తుంది, అక్కడికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మ్యూజియం కి ఆపోజిట్ ఉన్న అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ గా మాత్రం అయితే ఇలా ఉన్నాయి. ఇదైతే మ్యూజియం కి ఎంట్రన్స్. మండే సార్ 2 PM to 8:30 PM. సండే రోజు 8 AM. అయితే ఇప్పుడు లేదురా. మ్యూజియం లోపలికి వెళ్దామంటే టైమింగ్స్ అయితే మండే టు సాటర్డే 2 PM to 8:30 PM అని ఉన్నాయి.
ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళనియట్లేదు, టైం కాలేదంట. 2 PM అయితే రమ్మన్నారు. అప్పటి వరకు అయితే ఉన్నాం కాబట్టి అవుట్ సైడ్ నుంచి తీసుకొని వెళ్ళిపోదాం. A few moments later. ఋషికొండకైతే రైట్ అయితే తీసుకున్నా. ఋషికొండలో గాయస్ ఇప్పుడు ఋషికొండ బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇదే ఋషికొండ, కొండ ఋషికొండ. ఇక్కడ ఆర్కే బీచ్ కంటే ఇక్కడ పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. చాలా అంటే మంచిగా రష్గా ఉన్నారు అక్కడికంటే. One hour later. ఇప్పుడైతే ఋషికొండ బీచ్ నుంచి వంజంగికి అయితే వెళ్తున్నాం. వంజంగికి వెళ్ళేసరికి నైట్ అవుద్దేమో. మధ్యలో ఒకసారి ఆగి వంట చేసుకొని తిని డైరెక్ట్ వెళ్ళి వంజంగిలో అయితే స్టే చేయాలి. అయితే స్టార్ట్ అయ్యాం గైస్. A few moments later. సింహాచలం బస్ స్టాండ్ అయితే ఇది. 1 hour later. ఏ గైస్ ఇప్పుడు మేము సింహాచలం దాటేసి చాలాసేపు అయింది. సింహాచలం దాటేసిన తర్వాత కొంచెం దూరం వచ్చాక ఇంకా పక్కన ఒక చోటు చూసుకొని వంట చేయడం అయితే స్టార్ట్ చేసాం. మా వాళ్ళు చేస్తున్నారు వంట. ఎందుకు అంటే ఇప్పుడు మేము వెళ్ళేసరికి మళ్ళీ వంజంగి వెళ్ళేసరికి నైట్ టైం ఎంత అవుతుందో తెలియదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి వంట చేసుకొని తినాలంటే లేట్ అయిపోతుంది. సో అంతా రిస్క్ ఎందుకని ఇక్కడే దగ్గరలోనే ఒక చోట ఆగి వంట చేసుకొని ఇంకా తినేసి డైరెక్ట్ వంజంగి హిల్స్కి వెళ్ళిపోయి అక్కడ నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ అవ్వగానే ఇంకా వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మా వాళ్ళు వంట చేస్తున్నారు, చూపిస్తాం పదండి. మా వంశీగాడు అయితే కర్రలు వేస్తున్నాడు. 3 hours later. గాయస్ వంజంగిలోకి అయితే వచ్చాము. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. సిగ్నల్స్ అయితే లేవు మొత్తానికి. వర్షం పడుతుంది మామూలుగా. ఎవరు ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ సాంగ్స్ పెట్టుకొని. చూడండి గాయస్ ఎలా ఉందో. వర్షం అయితే పడుతుంది, వణుకు పడుతుంది. యాక్క వణుకుడింగ్స్ డైలాగ్ ఇప్పుడు యూజ్ అవుతుంది. మా వాళ్ళు వితౌట్ సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నారు. గైస్ ఇదైతే మా టెంటే, అది మా టెంటే. ఈ 2 టెంట్లు అయితే ఇచ్చారు మాకు. అంటే దీంట్లో ఒక టెంట్కి 5 మెంబర్స్ అంట. మేమైతే 7 మెంబర్స్ ఉన్నాము. మేము ఇద్దరము కార్లో పడుకుంటాం. 5 మెంబర్స్కి వచ్చానంటే అలా ఉండదు. ఎంతమంది వచ్చారో అంతమంది పక్కా తీసుకోవాలి, లేదంటే తీసుకోకూడదు అని డిమాండ్ చేశారు. అయితే తీసుకున్నాము. ఒక టెంట్కి అయితే 1400 అన్నాడు. మేము మాట్లాడుకొని 1000 రూపీస్కి అయితే ఫిక్స్ చేసాము. 2 టెంట్లకు కలిపి మొత్తం 2000. గాయస్ ఇంకా మేమైతే మా టెంటుల్లోకి వచ్చేసాం. ఇక ఇప్పుడైతే పడుకొని పొద్దున్నే లేచి మళ్ళీ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అవుతాం గాయస్. చలో మరి బాయ్.